ఉత్తరాంధ్రలో ఉన్న జిల్లాల వ్యాప్తంగా అయితే ఈరోజు వరి పండించే రైతుల పాలిట శాపంగా మారినటువంటి ఈ వెన్నురాల్చే పురుగు అయితే మాత్రం ఈరోజు తీవ్ర నష్టం అయితే కలిగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ పురుగు ఏ విధంగా వస్తుంది, ఈ పురుగు వచ్చిన తర్వాత రైతు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, రాకమునుపు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇటువంటి పురుగుల పట్ల ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి విజయనగరం జిల్లా జాయింట్ డైరెక్టర్ విటి రామారావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఈరోజు చూసుకుంటే ఈ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఈ వెన్నురాల్చు పురుగు అయితే మాత్రం రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది. దీనికి సంబంధించి రైతులు ఎటువంటి అవేర్నెస్ కలిగిస్తున్నారు, దాని పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా మన జిల్లాలో చూసుకున్నట్లయితే 97,000 హెక్టార్స్లో ఖరీఫ్ పంట కాలంలో మనం వరి పంట సాగు జరిగింది. మరి ఎప్పటివరకు చూసుకున్నట్లయితే మనకి 60% కోతలు కూడా పూర్తవడం జరిగింది. మిగతా 40% కోతలు పూర్తి కావాల్సి ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక 13 మండలాల్లో ఈ వెన్నురాల్చు పురుగు యొక్క ఉధృతి మనం గమనించడం జరిగింది. గత 3 వారాల క్రితమే మనం ఈ పురుగు యొక్క ఉధృతిని అక్కడక్కడ మనం గమనించి తదుపరి మన యొక్క ఎక్స్టెన్షన్ మెషినరీ ద్వారా, అంటే అగ్రికల్చర్ అసిస్టెంట్స్, వ్యవసాయ అసిస్టెంట్స్ ద్వారా, మనం ఆర్బిక్ అసిస్టెంట్స్ ద్వారా దీనిపై పెద్ద ఎత్తున మరి రైతుల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి గాజుల రేగలో ఉన్న ఏరువాక శాస్త్రవేత్తలను కూడా మరి గ్రామాల్లో మన క్షేత్రస్థాయిలో వారిని కూడా మనం పిలిచి ఈ పురుగు యొక్క ఉధృతి గురించి, వాటి గురించి కూడా వారి పరిశీలన చేసి దాని యొక్క కంట్రోల్ మెజర్స్ మనం సిఫార్సు చేయవలసిన సూచించడం జరిగింది. వారు కూడా వచ్చి కొన్ని గ్రామాలు కూడా సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ పురుగు యొక్క ఉధృతిని మనం గమనించినట్లయితే మరి ఎప్పుడు కూడా 15 సంవత్సరాల లోపు మన యొక్క జిల్లాలో ఈ పురుగు యొక్క ఉధృతి అనేది లేదు. మరి ఇది ఎక్కడైతే మనకి కొంచెం బెట్టపరుస్తుందో, అంటే మనం ముఖ్యంగా ఈ సంవత్సరం జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు కూడా మంచి వర్షపాతం నమోదైందండి. అంటే సెప్టెంబర్ వరకు మనకి 32% అధిక వర్షపాతం, సాధారణ వర్షపాతం కింద నమోదైంది. కానీ మన అక్టోబరు, నవంబర్లో మన వర్షపాతం అనేది లేదండి. అక్టోబర్లో మనకి 77 నెగిటివ్ డీవియేషన్తో వర్షపాతం నమోదైంది. సో దానికి వర్షపాతం ఎప్పుడైతే లేదో ఈ పురుగు యొక్క ఉధృతి అనేది మనం గమనించడం జరిగిందండి. ఈ సంవత్సరం మనకి ఎక్కువగా మనకి ఏ పురుగు కూడా, అంటే ముడత పురుగు కానీ, లేకపోతే మనకి దోమకు సుడిదోమ కానీ, లేకపోతే ఇట్లాంటి తెగుళ్ళు కూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. రైతులు కూడా మరి చాలా ఆనందమైన పరిస్థితిలో ఉన్న వేళ ఈ పురుగు యొక్క ఉధృతి అనేది అక్కడక్కడ మనకు కనిపించడం జరిగింది. మేము జిల్లా వ్యాప్తంగా దీనికి సంబంధించిన ఒక సర్వే కూడా చేపట్టడం జరిగిందండి. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి 2,446 హెక్టార్స్లో ఇది తక్కువ ఉధృతిలోను, అదేవిధంగా ఒక మోడరేట్ ఉధృతిలో, అంటే ఒక మధ్యస్థాయి ఉధృతిలో 2,328 హెక్టార్స్లో, అలా కొంచెం ఎక్కువ ఉధృతిలో 1,325 హెక్టార్స్లో మన ఈ పురుగు యొక్క ఉధృతిని గమనించడం జరిగింది. దీని యొక్క ఉధృతి చూసుకున్నప్పుడు మరి వెంటనే రైతులు పిచికారీ చేస్తున్న సందర్భాల్లో చూసుకున్నట్లయితే ఆ ఉధృతి చాలా వరకు కంట్రోల్ అయ్యింది. మరి ఎవరైతే రైతులు దాన్ని స్ప్రేయింగ్ నెగ్లెక్ట్ చేశారంటే, నెగ్లెక్ట్ అంటే ముఖ్యంగా రైతు స్థాయిలో వారికి అవగాహన లేకపోవడం, అదేవిధంగా మరి ఇంకా మనం కోత కోసే సమయం దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇంకా పురుగు ఏం చేయదనే ఉద్దేశంతో కొంతమంది రైతులు అశ్రద్ధ చేయడం కూడా జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి పురుగు యొక్క ఉధృతి ఆ ప్రాంతాల్లో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ నష్టం అనేది జరగడం జరిగిందండి. నేను చూసినంత వరకు మరి ఎకరానికి 2 నుంచి 5 బస్తాల వరకు కూడా దిగుబడి నష్టం అనేది దీని మూలన మనం గమనించడం జరిగింది. దీనికి సంబంధించి మరి మన డిపార్ట్మెంట్ సంబంధించిన కమిషనర్ అగ్రికల్చర్ గారికి, అలాగే మన గౌరవ కలెక్టర్ గారికి, వీరందరికీ కూడా నివేదికలు మరి ఏ మండలంలో ఎంత జరిగిందనేది కూడా నివేదిక సమర్పించడం జరిగింది. అలాగే ముఖ్యంగా మరి డైలీ బేసిస్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఈవెన్ టుడే ఆల్సో మన ఇవాళ కూడా మరి అవేర్నెస్ క్యాంప్స్ మనం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ముఖ్యంగా మనకి గ్రామ స్థాయిలో ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఎక్కడైతే ఉందో, అంటే మనకి ఈ మైక్ సెట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూడా ఉపయోగించుకుని, అంటే చర్చిల ద్వారా కానీ, మసీదుల్లో కానీ, లేకపోతే దేవాలయాల్లో ఉన్న ఈ మైక్ సెట్స్ ద్వారా, అలాగే టామ్ వేయించి ఈ రైతులందరికీ కూడా ఈ నివారణ మందులు మనము వాడవలసిందిగా సిఫారసు చేయడం జరుగుతుంది అన్నమాట అండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీని యొక్క నివారణకు గాను మరి చాలా తక్కువ రేటు మందులని ఉపయోగించి మనం దీన్ని నివారణ చేసుకునే పరిస్థితి ఉందండి. క్లోరిపైరిఫాస్ అయినట్లయితే మరి 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా ఇమామెక్టిన్ బెంజోయేట్ అయినట్లయితే 100 గ్రాములు ఒక ఎకరానికి 15 ట్యాంకుల్లో కలిపి పిచికారీ చేయవలసిన పరిస్థితి ఉంది. ఈ విధంగా ఈ 2 మందులు ఏదో ఒక మందు మనము పిచికారీ చేయవలసిన పరిస్థితి ఉందండి. ముఖ్యంగా రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పురుగు సాయంత్రం సమయాల్లో మరి పగలంతా కూడా అక్కడ భూమిలో బొరియల్లో లేకపోతే చిన్న చిన్న క్రాక్స్ అండ్ క్రెవిసెస్లో అది ఉంటుంది.
తర్వాత లేకపోతే మొక్క మొదల భాగంలో అది కనబడకుండా ఉండి సాయంత్రం టైంలో పైకి వచ్చి అక్కడ రెల్లులను కట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అందుకని రెల్లు కట్ చేస్తుంది కాబట్టి దీన్ని రెల్లు రాల్చి పురుగు అనే పేరు రావడం జరిగింది. అందుగురించి సాయంత్రం సమయంలో అంటే 3 తర్వాత మనం పిచికారీ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మరి ఇంకొకటి రైతు స్థాయిలో అందరికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మరి ఓదల మీద కూడా దీని యొక్క ఉధృతి అనేది ఉంటుంది అనమాట. అంటే ముఖ్యంగా మనం ఏమనుకుంటామంటే ఓదలు మనం రెల్లు పడిపోతుంది కాబట్టి కోసేద్దాం అనే ఆతృతలో కొంతమంది రైతులు ఉండి కోసేసి అనే సందర్భాల్లో మరి ఓదల మీద కూడా అది ఉండి అక్కడ కూడా మరి చాలా వరకు ధాన్యం అది కత్తిరించడం అట్లాంటివి కూడా మనం గమనించడం జరిగిందండి. అందుగురించి ఓదల మీద ఉన్నప్పటికి కూడా కంపల్సరీగా 2 రోజుల్లో కోత ఉన్న ఓదల మీద ఉన్న తప్పనిసరిగా పిచికారీ అనేది మాత్రం నేను ఇందాక ఉదాహరించిన క్లోరిపైరిఫాస్ లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందులు ఏదో ఒకటి మందు మనం తప్పనిసరిగా పిచికారీ చేసుకోవాల్సిందిగా రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మరి ప్రస్తుత సీజన్ అంటే మరి తుఫాన్ పరిస్థితుల దృష్ట్యా కొద్దిగా మనకి తుఫాన్ సూచన కూడా వర్ష సూచన కూడా ఉంది కాబట్టి ఏదైనా వర్షం పడినట్లయితే ఆటోమేటిక్గా ఈ పురుగు ఉధృతి కూడా తగ్గిపోతుంది. కానీ అంటే మన వర్షం ఈ సమయంలో వర్షం పడడం అనేది కూడా మనము దాన్ని ఆహ్వానించకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పంట కోత కూడా చాలా వరకు 60% అయిపోయింది, మిగతా 40% మనము పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మందుల పిచికారీ అనేది చాలా ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది రైతులను కోరుతున్నాం. అదేవిధంగా మరి తౌడు ఒక 5 కేజీలు, బెల్లం ఒక 1/2 కేజీ తీసుకుని దాన్ని బెల్లాన్ని నీళ్ళు కింద చేసి తౌడులో కలిపి ఒక అర లీటరు క్లోరిపైరిఫాస్ని దాంట్లో పోసి మనం తౌడుతో ఒక ఎర తయారు చేసుకుని చిన్న చిన్న ఉండల కింద చేసి మన పొలంలో కూడా చల్లినట్లయితే మన పిచికారీ ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఈ ఎర తౌడుతో తయారు చేసిన ఎర కూడా మనం చాలా ఎక్సలెంట్గా మరి పురుగు యొక్క ఉధృతిని నివారణ చేయడానికి అవకాశం ఉందండి. అంటే ఈరోజు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వందల సంఖ్యలో రైతులైతే మాత్రం తీవ్రంగా నష్టపోయారు. అలాగే వేలాది ఎకరాలు కూడా ఈరోజు నష్టపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళ పట్ల అయితే మాత్రం ఎటువంటి ఎక్స్గ్రేస్ ఏమైనా ప్రకటిస్తున్నారా, లేదా ప్రభుత్వంతో ఎటువంటి చర్చలు జరిపారు, అధికారికంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నారండి దీని పట్ల? అంటే దీన్ని మనం ఫీల్డ్ లెవెల్లో కూడా మేము సర్వే చేపిస్తున్నామండి. ఎక్కడెక్కడైతే రైతులు వారు ఇబ్బంది పడ్డారనేది కూడా మా ఆర్ఎస్ క్వశ్చన్స్తో ఆ లిస్ట్ కూడా నేను తయారు చేయమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మన వ్యవసాయ శాఖకు సంబంధించిన డైరెక్టర్ గారికి కూడా ఒక రిపోర్ట్ మేము ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని ఈ రైతుల యొక్క సంఖ్యని వారికి తెలియజేసి దానికి సంబంధించిన గవర్నమెంట్ మనకి నివేదిక సమర్పించడం జరిగింది. ఆల్రెడీ ఎంత ఉధృతుంది, ఇన్ని ఎకరాల్లో ఉంది, ఇన్ని మండలాల్లో ఉందనేది కూడా నివేదిక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రైతుల యొక్క లిస్ట్ కూడా మేము తయారు చేసి గవర్నమెంట్కి నివేదించి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మన తర్వాత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. అది ఒకటే చెప్తున్నారు, ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఈ పంటనైతే మాత్రం ఈరోజు పూర్తిగా అయితే రైతుల పాలిట శాపంగా మారింది. అయితే దీన్ని అయితే నివారించడానికి ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే ఒక రసాయనం అయితే ఉంటుంది. ఈ రసాయనం చల్లినా లేదంటే దీనికి సంబంధించిన ఏదైనా సాంప్రదాయ పద్ధతిలో ఉన్నటువంటి తౌడు, దానికి సంబంధించిన ఏదైతే కొన్ని రసాయనాలు ఉంటాయో రసాయనాలతో కలిపినటువంటి మిశ్రమం కూడా ఈరోజు సూపర్గా పనిచేస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఏదైతే ఈ రైతుల పాలిట శాపంగా మారినటువంటి పురుగు వల్ల అయితే మాత్రం ఎన్నో వందల ఎకరాల రైతులైతే మాత్రం ఈరోజు నష్టపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళ పట్ల అయితే మాత్రం ఈరోజు ప్రభుత్వం అధికారులు కూడా సానుకూలంగా ఉన్నారు. దీనికి సంబంధించిన ప్రత్యేక నివేదిక తయారు చేసి అయితే మాత్రం ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తాం. దీని పట్ల అయితే మాత్రం త్వరలో ప్రభుత్వానికి కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళకైతే నష్టపరిహారం కూడా చెల్లించే అవకాశం కూడా ఉందని అయితే మాత్రం మనతో చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.